ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆత్మబలాన్ని సంపాదించుకో. ఈ ఆత్మబలం ఎక్కడ దొరుకుతుందంటే అది యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇవ్వగలిగింది. మనం ప్రార్థన చేయాలి, ప్రభా ఆత్మలో నన్ను బలవంతుడిగా చేయి, ఆత్మలో నన్ను బలవంతురాలిగా చేయి. మనం బలహీనలు అయిపోతాం. ఆత్మలో బలహీనలు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనము దాక్కుంటాం. గిద్యోను ఏమైపోయాడు? దాక్కున్నాడు. ఆత్మలో బలహీనలు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం అవిశ్వాసపు మాటలు మాట్లాడతాం. ఆత్మలో బలహీనలు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రార్థనకు దూరం అయిపోతాం. ఆత్మలో బలహీనలు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాక్యం అంటే ఆసక్తి ఉండదు. ఆత్మలో బలహీనలు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మందిరం అంటే ఆసక్తి ఉండదు. ఏమంటే ఆత్మలో బలహీనలు అయిపోతే ఏమవుతుందంటే మనం ఏ మేలు పొందకుండా దేవుడు ఏదో చేస్తాడు అన్నటువంటి విశ్వాసం కూడా మనకు ఉండకుండా మన పాటలు మన తిప్పలు మనం పడుతూనే ఉంటాం. ఆత్మలో బలవంతులైపోతే ఇవేవి మనకుండవు. మనం ధైర్యంగా నిలబడిపోయాడు. హల్లెలూయా. ఆత్మలో ఎప్పుడైతే మనం బలపడిపోతామనండి అప్పుడు మనము ఎరగనటువంటి శక్తిమంతులుగా మనం మారిపోతాం. గిద్యోను 300 మందితో మిద్యాను మీదకి యుద్ధానికి వెళ్ళి, గమనించండి, మిద్యానీలందరినీ తరిమి కొట్టేశారు. 7 సంవత్సరాలుగా వారు ఎంతగా అపజయం పాలైపోయారో ఒక్కసారిగా దేవుడి ఇశ్రాయేలుకి మిద్యాని మీద గొప్ప జయాన్ని ఇచ్చేశాడు. మీకు అర్థమైందండి? గిద్యోను ఆత్మీయంగా దేవుడు అతను బలపరిచాడు కాబట్టి అతడు నిలబడగలిగాడు. అతడు 7 సంవత్సరాలుగా పొందనటువంటి గొప్ప విజయాన్ని అక్కడ పొందుకోగలిగాడు. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఏ విషయంలో నలిగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జయమిస్తాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ విషయంలో బాధ అనుభవిస్తున్నావో ఆ విషయంలో నీకు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు బలపడాలి ముందు. అందుకనే గిద్యోన్ని దేవుడే బలపరిచాడు. ఈరోజు నిన్ను దేవుడే బలపరచునుగాక. ఆత్మ బలము నీలో సమృద్ధిగా కలుగునుగాక. ఆత్మలో బలహీనత నీలోంచి తొలగిపోయి ఆత్మలో బలవంతుడిగా బలవంతురాలుగా నువ్వు మారిపోదుగాక. గిద్యోను మారినట్లుగా ఈరోజు దేవుడు అదే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గిద్యోను బలం తెచ్చుకున్నాడు. అది శరీర సంబంధమైన బలము కాదు, ఆత్మ సంబంధమైన బలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30 వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ విశ్వాసం బట్టి 7 దినములండి ప్రదక్షిణాలు చేసి యెరికో గోడలు ఇశ్రాయేలును కూల్చేశారంట. ఇంకా మనం చదువుకుంటే విశ్వాసం బట్టి రాహాబు అనేటువంటి వేశ్య వేగులు వారిని చేర్చుకొని సమాధానపడి ఆమె కుటుంబము ఆ భయంకరమైన పరిస్థితి నుంచి రక్షించబడింది. ఇంకా మనం చదువుకుంటే ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము లేదు అని చెబుతూ ఇంకా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలు పొందుకున్నారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గము నుండి తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైపోయారు, అన్యుల సేనలను పారద్రోలేశారు. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది భక్తులు మనకు కనబడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఏమండి, 7 దినములు ప్రదక్షిణలు చేసి యెరికో వాళ్ళు కూల్చేశారంట. ఇది ఎక్కడైనా నమ్మటానికి అసలు ఏమన్నా అవకాశం ఉందండి? 7 సార్లు ప్రదక్షిణలు చేస్తే గోడలు కూలిపోవటం ఏంటండి? అంటే వాళ్ళు ఎవరంట? బలహీనులే. వీళ్ళందరూ బలహీనులై ఉండి అని రాయబడింది. ఇంకా మనం చూస్తే అక్కడ రాహాబు అనేటువంటి వేశ్య వేగులు వారిని చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుంది? అయ్యో వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ దేవుడు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడు అని మేము విన్నాము, ఆయన గొప్పవాడు, ఆయన దయగలిగిన వాడు అని చెప్పి వీళ్ళకి మంచి చేస్తే ఆ దేవుడు నాకు మంచి చేస్తాడు, నా కుటుంబానికి మంచి చేస్తాడు అని ఆత్మలో బలపడిపోయింది ఆమె. అందుకని ఆమె బలహీనురాలైనప్పటికీ బలపరచబడింది. ఇంకా మనం చూస్తే అక్కడ రాయబడింది గిద్యోను, రాహాబు అని వేసే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వీళ్ళందరూ ఇంకా అక్కడ మనం రాయబడుతుంది దావీదు, సమూయేలు అందరూ కూడా నీతి కార్యాలు చేశారు, రాజ్యాలని జయించారు, సింహాల నోలు మూసేశారంట, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గము నుండి తప్పించుకున్నారు, బలహీనులైగా ఉండి
బలపరచబడి అన్యుల సేనలను పారద్రోలేశారు. బలహీనులుగా ఉండి వీళ్ళందరూ ఏమో గొప్ప గొప్ప వాళ్ళండి, వాళ్ళకి బలం ఉందండి, శరీర బలం ఉందండి, వారికి యుద్ధ నైపుణ్యత ఉందండి, వారు ధనం ఉందండి, వారు అంత అధికారం ఉందండి, అందుకే వారు రాజ్యాలు జయించారండి, వారు యుద్ధాల్లో గెలుపొందారండి, వారు పరాక్రమశాలులు అయిపోయారండి, లేకపోతే వారు అగ్ని బలాన్ని చల్లారి చేశారు, అందుకేనండి వాళ్ళకి ఏదో ఉందండి అని చెప్పి అనుకోవటానికి లేదంట. వీళ్ళెవరు? బలహీనులు. ఎవరంటండి? వాళ్ళు బలహీనులుగా ఉండి ఏమైపోయారంట? బలపరచబడ్డారంట. ఇంకెప్పుడు మనం బలపరచబడతాం? బలహీనులుగా ఉన్నంత కాలము మనం ఓడిపోతూనే ఉంటాం. ఆత్మలో బలహీనులుగా ఉన్నంత కాలము మనం ఏ విషయంలో కూడా దేవుని గొప్ప కృపను పాత్రలు కాలేము. ఆత్మలో బలహీనులుగా ఉన్నంత కాలము మనం జయం పొందలేము. వీళ్ళందరూ కూడా బలహీనులే. కానీ ఒక రోజున వాళ్ళు ఏమైపోయారంట? బలపరచబడ్డారు. బలపరచబడి అన్యుల సేనలను కూడా